ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్నటువంటి కుటుంబములు ప్రభు యొక్క హస్తములో సౌఖ్యముగా ఉన్నారని నేను మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీకు అవసరమైన మాట ప్రభు నాకిచ్చాడు. దానిని నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రేరేపింపబడి మీతో మాట్లాడుతున్నాను. ఇది ఈ క్షణమునకు సంబంధించిన మాటని మీరు మర్చిపోకండి. పరిశుద్ధాత్మనితో ప్రయాణించేటువంటి ప్రయాణము లాంటి కార్యం వేరొకటి లేదు ప్రభు బిడ్డలారా. సరే, వాక్యములోనికి వెళ్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక 15:13 వచనం, పరిశుద్ధాత్మ శక్తి పొంది ఆ శక్తి ద్వారా మీకు నిరీక్షణ కలుగునట్లు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆత్మదేవునికి ఇక్కడ ఒక పేరు, నిరీక్షణకర్తయగు దేవుడు. అదే వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు నిరీక్షణ కలుగునట్లుగా. పరిశుద్ధాత్మనిలో అనేకమైన ఆశీర్వాదములున్నాయి. ఒకటా రెండా? దినమంతా మాట్లాడుతూ ఉండవచ్చు. అన్ని ఆశీర్వాదములు పరిశుద్ధాత్మనిలో ఉన్నాయి. అందులో ఒకటి ఆ వాక్యము సెలవిస్తుంది, నిరీక్షణ పెరుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు అధికముగా ఆనుకున్నట్లయితే, ఆత్మదేవా నన్ను నడిపించండి అని అడిగినట్లయితే ఆయన మీద మనకు నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకము అలాగే పెరుగుతుంది, విస్తరిస్తుంది. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి. ఆ నిరీక్షణ పెరుగునట్లు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నిరీక్షణ చాలా అవసరం. ఆమేన్. ఈరోజు ప్రభు నామములో చెప్పుచున్నాను, నిరీక్షణ కలుగ చేసే పరిశుద్ధాత్ముడు. దేంట్లో నమ్మకం లేదు, నాకేదో నమ్మకం లేదు అనే మాటకు ఈరోజు ఒక పులి స్టాప్ పెట్టబోతున్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు కొలత లేకుండా మిమ్మల్ని సంతోషపరచి ఏదేదైతే నేను నమ్మలేకపోతున్నాను అంటున్నారే, ఆశ్చర్యముగా మీ కన్నులు చూడబోతున్నాయి. ఓకే, ప్రార్థించుదాం. ఈ వాక్యమును పట్టుకొని ప్రార్థించుదాం. ప్రభు ఆశ్చర్యమైన కార్యములు మీకు చేసి ఏ విషయాలలో నిరీక్షణ కోల్పోయారో, చదువులో, బిడ్డల చదువు విషయములో, పరిశుద్ధ జీవితములో, ప్రార్థన జీవితములో, శరీర సంబంధమైన ఆరోగ్య విషయములో, ఇంకా ఆర్థిక విషయాలలో ఏమంటారండి, నాకు నమ్మకం లేదు, నాకు అవకాశమే లేదు, నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, నాకు డబ్బులు వస్తాయి అన్నటువంటి, దయచేసి చెప్తున్నాను, నిరీక్షణ లేని వారముగా మనం ఉండకూడదు. నిరీక్షణకర్తయగు దేవుడు మీకు ఒక నూతన నిరీక్షణను కలుగ చేసి ఆ నిరీక్షణ విస్తరించినట్లు చేస్తాడు. అదే పరిశుద్ధాత్మని ప్రత్యేకత బట్టి మీ కొరకు నేను ప్రార్థిస్తాను. నాతో కలిసి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి. మంచి తండ్రి, ఈ ప్రార్థన సమయమున నిరీక్షణ ఒకవేళ కోల్పోయిన పరిస్థితులలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా, వారికే ఈ మాట. అవును తండ్రి, రక్షింపబడని బిడ్డలను గూర్చి, రక్షింపబడని వారిని గూర్చి ఇంటిలో నిరీక్షణ కోల్పోయి ఉన్నట్లయితే, బలహీనతను బట్టి ఆ యొక్క మెదడు ఎరుగుదల లేదు, తరచు ఫిట్స్ వస్తున్నాయి, ఇది చక్కబడుతుందా లేదా, ఇందులో నుంచి బయటికి వస్తామా లేదా అని నిరీక్షణ కోల్పోయిన బిడ్డలకు పరిపూర్ణ బలమునిచ్చి ఇంటిలో గొప్ప సంతోషముతో సమాధానముతో మీ బిడ్డలను నింపి ప్రభువా మీ నామాన్ని మహిమపరచుకోనండి. నిరీక్షణకర్తయగు పరిశుద్ధాత్ముడా, ఈ దినమంతా నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. మీకు తెలియని ఒక నిరీక్షణ, నమ్మకం మీలో పెరగబోతుంది. ఎల్లప్పుడూ ఇప్పుడే ప్రభువును స్తుతించడం మొదలు పెట్టండి. ఈ పరిశుద్ధాత్మునితో అనుదినము అనే ఈ క్లుప్త సందేశము మీకు మాత్రమే తెలుసా, మీకు తెలిసిన వారికి అందరికీ తెలుసా? ఒకవేళ మీరు షేర్ చేయడానికి ముందు, ఒకవేళ అలాగూ మీరు చేయకుండా ఉన్నట్లయితే ఎందుకు మీరు చేయకూడదు? వారిలో ఒక నమ్మకం పెరుగుతుందే. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841
72828336 మరియు 72954633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.